ముఖ్యంగా ఈ గత శతాబ్ద కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద కుట్ర. సుమారు 1.5 నుంచి 3.5 కోట్ల వరకు ప్రజల ప్రాణాలను బలిగొన్నటువంటి కరోనా వైరస్కు కారకులుగా నిలిచినటువంటి వ్యక్తులు అమెరికానే ఫండింగ్ చేసింది అని అంటే అమెరికా దోషి కాదా? యాంటనీ ఫౌజీని నిజానికి చెప్పాలంటే బహిరంగంగా ఉరితీయాలి. ఉరి తీసినా కూడా తక్కువే. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్న మధ్యనే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుందన్న అభియోగం మేరకు 2-3 నెలల పాటు యుద్ధం చేసింది అమెరికా. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వాటిల్లింది, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చంపేసింది. అండ్ అంతేకాదు ప్రపంచం మొత్తం కూడా ఆయిల్ క్రైసిస్ని ఎదుర్కొంటోంది. కారణం, ఒక దేశం అణ్వాయుధాల్ని కలిగి ఉంటుంది అన్న అభియోగం. అంతకుముందు సద్దాం హుసేన్ అనే ఇరాక్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అంటే ప్రపంచ మానవాళికే కంటకంగా మారుతున్నటువంటి ఆయుధాలని తయారు చేస్తున్నాడన్న అభియోగం మేరకు ఇరాక్పై దాడి చేసి ఇరాక్ని కైవసం చేసుకుని సద్దాం హుసేన్ను ఉరితీసింది ఇదే అగ్రరాజ్యమని చెప్పబడే అమెరికా. గతంలో 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి చేసినందుకు గాను అల్ ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టడం కోసం వాళ్ళ స్థావరాలు ఉన్నటువంటి తాలిబాన్ రెజీమ్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసి సుమారు 20 సంవత్సరాలు యుద్ధం చేసి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసి అక్కడ ఒక దేశాన్నే సర్వనాశనం చేసే పనికి పూనుకుంది అమెరికా. ఎందుకు? కారణం ఏంటి అంటే ట్విన్ టవర్స్ని పేల్చివేయడము, అమెరికా మెయిన్ ల్యాండ్ పైన దాడి చేయడము, అమెరికన్ పౌరుల కొంతమంది ప్రాణాలు బలిగొనడము. నిజానికి దీనికే అంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి యుద్ధాలే నిర్వహించినటువంటి అమెరికా ఇవాళ ఇంకా అంతకంటే దుర్మార్గమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక రాక్షసానందం పొందేటువంటి వ్యక్తులకు క్షమాభిక్ష ప్రకటించింది. ఆ వ్యక్తి ఎవరు అనంటే యాంటనీ ఫౌసీ. ఎందుకు ఈయన గురించి చెప్తున్నానంటే 2 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక అమెరికాకు సంబంధించిన జాతీయ నిఘా విభాగపు డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి తుల్సీ గబార్డ్ మొన్న ప్రపంచవ్యాప్తంగా 120 బయో ల్యాబొరేటరీస్ అమెరికా ఫండ్ చేసిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి అని ఆమె ప్రకటించింది. ఆ నేపథ్యంలో వీడియో నేను చేశాను. సుమారు 30 దేశాల్లో 120 ల్యాబొరేటరీస్ ఉన్నాయని. ఆ 120 ల్యాబొరేటరీస్లో మరొక ల్యాబొరేటరీ కూడా ఉంది. అదేంటంటే వుహాన్ వైరాలజీ ల్యాబ్, చైనాలో ఉన్నటువంటి వుహాన్ వైరాలజీ ల్యాబ్. ఇందాక నేను చెప్పినటువంటి కథనాలన్నీ కూడా ఇరాన్ మీద దాడి చేయడం కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా సర్వనాశనం చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇక ఇటు సద్దాం హుసేన్ని ఉరిదీయడం కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా మీద దాడి జరిగినట్టు చేసింది. కానీ అమెరికన్ ప్రజలు లక్షలాది మంది చనిపోయిన, ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 నుంచి 3 కోట్ల మంది చనిపోవడానికి కారకులుగా నిలిచింది అమెరికా. ఎలా? చైనా వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి విడుదలైనటువంటి కరోనా వైరస్ వల్ల మొత్తంగా ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోయింది. ప్రపంచపు జీడిపి, గ్లోబల్ జీడిపి $7.4 ట్రిలియన్ నష్టం చవిచూడాల్సిన పరిస్థితి. 9.7 కోట్ల మంది అదనంగా పేదరికంలోకి నెట్టబడ్డారని వరల్డ్ బ్యాంక్ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అండ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారమే డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందిన దేశాలకైతే 1 దశాబ్ద కాలం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత మారణ హోమానికి కారకుడుగా నిలిచినటువంటి వుహాన్ వైరాలజీ ల్యాబ్కి ఫండ్ చేసినటువంటి అమెరికా సైంటిస్ట్ లేదా అమెరికాలోని అక్కడ పనిచేసేటువంటి మెడికల్ విభాగాలకు అధిపతిగా వ్యవహరించినటువంటి యాంటనీ ఫౌసీని మాత్రం ఏమీ చేయలేని స్థితిలో అమెరికా ఉంది. నేను డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు ఈ అమెరికాకు సంబంధించినటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబార్డ్ యాంటనీ ఫౌజీ పైన తీవ్రమైన అభియోగాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ని రిలీజ్ చేశారు. అండ్ కోవిడ్కి మూలమేంటో కనుక్కునే ఒక ప్రయత్నం ఆవిడ చేసింది. కోవిడ్ ఎలా పుట్టింది అనంటే మనకందరికీ తెలిసినటువంటి స్టోరీ ఏంటి అనంటే కనుక వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చినటువంటి ఎవరో అక్కడ ఫిష్ మార్కెట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యానిమల్ మార్కెట్లో ఈ పర్టికులర్ వైరస్ బయటకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, అది స్ప్రెడ్ అవుతూ వచ్చింది అని అందరూ చెప్తారు. ఇది అంటే తెలియకుండా ఏదో అజాగ్రత్తగా ఏదో యానిమల్ మార్కెట్ నుంచి వచ్చినటువంటి ఆ మాంసం నుంచి వచ్చినటువంటి వైరస్ కాదు. ఇది వుహాన్ వైరాలజీ ల్యాబ్లో కావాలని తయారు చేసినటువంటి వైరస్ అని తుల్సీ గబార్డే చెప్తున్నారు.
ఈ వైరస్ తయారీ కోసం అమెరికా నిధుల్ని, అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీని యాంటనీ ఫౌసీ అక్కడ ఖర్చు చేశాడని ఇవాళ తులసి గబట్ స్పష్టంగా చెబుతోంది. ఆమె Before the COVID pandemic, Dr. Fauci, as head of the National Institute of Allergy and Infectious Diseases, provided millions in U.S. taxpayer dollars to fund dangerous gain-of-function research on bat coronaviruses at the Wuhan Institute of Virology, work which is now widely viewed as the source of the unintentional lab leak that sparked the pandemic. కీలకంగా అక్కడ క్లాసిఫై అయినటువంటి డాక్యుమెంట్స్ని ఆమె డీక్లాసిఫై చేశారు, అంటే వాటిని విడుదల చేశారు. ఎన్ని డాక్యుమెంట్స్ అంటే సుమారు 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ 94 పేజీలు, ఇంకో డాక్యుమెంట్ 97 పేజీలు ఉంది, ఒక డాక్యుమెంట్ 122 పేజీలు, మరొకటి 78 పేజీలు. సుమారు ఈ మొత్తం నెంబర్స్ చూస్తే ఒక 400 పేజీల డాక్యుమెంట్స్ని రిలీజ్ చేసింది తులసి గబాట్. ఇవన్నీ కూడా ఏంటంటే వుహాన్ వైరాలజీ ల్యాబ్కి అమెరికా చేసినటువంటి ఫండింగ్, యాంటనీ ఫౌసీ ఈ ఫండింగ్ ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చారు, ఏ వైరస్ల కోసం రీసెర్చ్లు నిర్వహించారు, అవన్నీ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాదు, ఈ వైరస్ని సృష్టించడం ఒక ఎత్తు అయితే, వైరస్ని సృష్టించాలి, ఆ వైరస్ కోసమని వ్యాక్సిన్లు తయారు చేసి వాటిని ప్రపంచం మొత్తం అమ్ముకోవాలి అనే ఒక భారీ కుట్ర జరిగింది. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కుట్ర ఇది అని ఈ తులసి గబాట్ చెప్తున్నటువంటి పరిస్థితి. First, Dr. Fauci funded dangerous gain-of-function coronavirus research linked to Big Pharma and their pursuit of universal vaccines worth trillions of dollars. అంతేకాదు ఆ తర్వాత ఆమె ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఒకవైపు ఈ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని కవరప్ చేయడానికి యాంటనీ ఫౌసీ అండ్ మిగతా టీం అందరూ కలిసి దాన్ని కవర్ చేశారు. అది బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, నిఘా సంస్థలు అన్నింటినీ కొనేశారు, అధికారుల్ని కొనేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అసలు విషయం అమెరికా ఫండింగ్ ఇచ్చింది అన్న విషయం బయటకు రాకుండా కవరప్ చేశారు ఈ యాంటనీ ఫౌసీ అండ్ టీమ్ అని చెప్పి తులసి గబాట్ డైరెక్ట్గా, ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఈ వ్యాఖ్య చేశారు. Dr. Fauci was the behind-the-scenes advisor who, alongside his hand-picked so-called experts, pushed the intelligence community to endorse a natural animal origin to hide his dangerous gain-of-function research that he funded using taxpayer dollars, all of this in a deliberate attempt to cover up the truth and shift the blame and attention away from Fauci's own actions. And అంతేకాదు, దీని తర్వాత అంటే కొన్ని విచారణలు కూడా నిర్వహించింది అమెరికా ప్రభుత్వం చేసినటువంటి విచారణల్లో ముఖ్యంగా హౌస్ సెలెక్ట్ సబ్ కమిటీ ఆన్ ద కరోనా వైరస్ పాండమిక్ పేరిట ఒక సబ్ కమిటీ వేశారు. ఆ కమిషన్ ముందుకు వచ్చినటువంటి యాంటనీ ఫౌసీ ఆయన ప్రమాణం చేసి మరీ నాకు దీనికి ఏ సంబంధం లేదు అని చెప్పాడు. ఆయన అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిపించాడు. అండ్ అంతేకాదు కొన్ని అంశాలని సెన్సార్షిప్ కూడా చేశాడు, నిజాలు వెలుగులోకి రాకుండా సెన్సార్ చేశాడు అని తులసి గబాట్ ఆధార సహితమైనటువంటి డాక్యుమెంట్స్ని రిలీజ్ చేసింది. He lied to Congress under oath during his 2024 testimony to the House Select Subcommittee on the Coronavirus Pandemic, denying that he ever spoke to any intelligence agency about COVID. Now, the correspondence I'm releasing today directly contradicts his sworn testimony. Now, we received statements from multiple whistleblowers revealing that the intelligence analysts who dared to challenge Dr. Fauci's COVID origin conclusions faced threats of retaliation, marginalization, and many suffered career setbacks. For example, a contractor was terminated just days after coming forward to ODNI as a whistleblower. Another example, those who advocated for the lab leak hypothesis or expressed dissenting views were reminded by their managers that leadership would determine which analysts would be promoted and which would not. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సంచలనమైనటువంటి వార్తా కథనమే. దీని మీద అసలు నిజానికి ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద చర్చ జరగట్లేదు. ఇప్పుడు కూడా తులసి గబాట్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని తొక్కిపెట్టే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. అండ్ అంతేకాదు, మల్టిపుల్ విజిల్ బ్లోవర్స్, ఆయా విభాగాల్లో పనిచేసేటువంటి చాలామంది విజిల్ బ్లోవర్స్ బయటకు వచ్చి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళను అడ్డుకున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేశారు. ఇలా భయభ్రాంతులకు గురి చేసి అసలు విషయం బయటకు రాకుండా యాంటనీ ఫౌసీ అండ్ అప్పటి ప్రభుత్వాలు పనిచేశాయని తులసి గబాట్ చెప్తూ ఉన్నారు. అండ్ జో బైడెన్
అదే యాంటనీ ఫౌసీకి ఇప్పుడు క్షమాభిక్ష ప్రకటించాడు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ క్షమాభిక్ష ఇవ్వడము అనంటే కనుక మళ్ళీ ఆయన పైన విచారణ జరగకుండా చేసేటువంటి ఒక చర్య. సో ఇందాక నేను చెప్పిన నంబర్స్ తెలుసు. అంటే ఒక సద్దాం హుసేన్ లేని అణ్వాయుధ ఏదో బయో వెపన్స్ తయారు చేస్తున్నాడన్న నెపం మీదనే సద్దాం హుసేన్ని చంపేశారు, ఇరాక్ మొత్తాన్ని తగలబెట్టేశారు. ఇటు ఇరాన్ మీద అణ్వాయుధాలు తయారు చేసుకుంటుందన్న నెపంతో అక్కడ ఉన్న నాయకులందరినీ చంపేశారు. మొత్తం ఆల్మోస్ట్ 2-3 నెలలు యుద్ధమే చేసింది అమెరికా. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ విషయం మనకు తెలుసు. మరి ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా సుమారు 1.5 నుంచి 3.5 కోట్ల వరకు ప్రజల ప్రాణాలను బలిగొన్నటువంటి కరోనా వైరస్కు కారకులుగా నిలిచినటువంటి వ్యక్తులు అమెరికానే ఫండింగ్ చేసింది అనంటే అమెరికా దోషి కాదా? ఎవరు నిలదీసే సాహసం కూడా చేయరు ఇవాళ. యాంటనీ ఫౌజీని నిజానికి చెప్పాలంటే బహిరంగంగా ఉరితీయాలి, ఉరి తీసినా కూడా తక్కువే. అట్లాంటి వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తోంది అనంటే దేనికి సంకేతమో అర్థం చేసుకోండి. ఎవరు దీన్ని నడిపిస్తున్నారు, ఎవరు ఈ అమెరికా నడిపిస్తున్నారు అంటే తులసి గబాడే ఒక వ్యాఖ్య చేశారు. ఆమె చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, ద టాక్టిక్స్ దట్ వర్ యూజ్ టు హైడ్ ద ట్రూత్ ఆర్ స్ట్రేట్ ఫ్రమ్ ద డీప్ స్టేట్ ప్లే బుక్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం కూడా డీప్ స్టేట్ ప్లేబుక్కి అనుగుణంగా జరిగింది. ప్లేబుక్ ఏ విధంగా పనిచేస్తుందో, డీప్ స్టేట్ ఎలాగైతే పనిచేస్తుందో ఆ ప్లేబుక్ని అనుసరించే ఇప్పుడు యాంటనీ ఫౌసీ, జో బైడెన్, మిగతా మొత్తం సిస్టమ్ అంతా కూడా వర్క్ చేసింది అని తులసి గబాడ్ వ్యాఖ్యలు చేశారు. అండ్ అంతేకాదు ఆమె చెప్పిన దాంట్లో ఏంటంటే, డాక్టర్ ఫౌసీ కవర్డ్ అప్ దేర్ ఓన్ రాంగ్ డూయింగ్స్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ పవర్, మ్యానిపులేటెడ్ ఇంటెలిజెన్స్, లైడ్ టు కాంగ్రెస్ and undermined a duly elected president by restricting his access to the vital facts he needed to keep the country safe. See, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ బయటకు వచ్చినప్పుడు చైనా వైరస్ అని ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో యాంటనీ ఫౌసీ ఈ విషయాలు నిజానికి ప్రెసిడెంట్కి బ్రీఫ్ చేయాలి. ఒక అధ్యక్షుడికి బ్రీఫ్ చేయకుండా, అధ్యక్షుడికి తెలియజేయకుండా పూర్తిగా అడ్డుకున్నాడు యాంటనీ ఫౌసీ అని తులసి గబాడ్ వ్యాఖ్యానిస్తారు. అండ్ ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ డొనాల్డ్ ట్రంప్ని ఎలాగైనా గద్దె దించాలని డీప్ స్టేట్ పూర్తిగా పనిచేసింది. డొనాల్డ్ ట్రంప్ని గద్దె దించారు. ఎందుకు అనంటే ఈ చైనా వైరస్ని ఎక్కడ బయటకు తీసుకొస్తారో, దీని మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారో, వీటన్నిటిలో అన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కనుక ఇవన్నీ వచ్చుంటే కనుక అప్పుడే రిలీజ్ అయి ఉంటుంటే ఆ తీవ్రతలో చాలా సీరియస్ పరిణామాలు ఉండేవి. సో అవన్నీ రాకుండా ఉండడం కోసం మొత్తానికి ఎలక్షన్ ఫ్రాడ్ చేసి మరి డొనాల్డ్ ట్రంప్ని గద్దెదించారు. సో డీప్ స్టేట్ ప్లేబుక్ ఏం పనిచేస్తుంది, ఎలా చేస్తుంది అనంటే కనుక కొన్ని 100 మందిని చంపేందుకు వాళ్ళు వెనకాడరు. వాళ్లకు డీపాపులేషన్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. అంటే అసలు జనాభాను తగ్గించాలి అని వైరస్ల ద్వారానో, యుద్ధాల ద్వారానో, లేకపోతే మందుల ద్వారానో, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానో ఎలాగోలా మనుషులు చనిపోతూ ఉంటే వాళ్ళకి ఆనందం. ఎంత తక్కువ మంది జనాలు ఉంటే అంత ఈజీగా ప్రపంచాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది డీప్ స్టేట్ పాలసీ. యూజెనిక్స్ అని అప్పట్లో వాళ్ళు రీసెర్చ్లు కూడా చేశారు. అంటే ఏంటంటే యూజెనిక్స్ అంటే ఏంటంటే ఒక రేస్ని మాత్రమే బతికించుకోవాలి, మిగతా రేస్ అంతా చచ్చిపోయినా పర్వాలేదు. అందుకే వాళ్ళు రకరకాల వైరస్లని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ వైరస్లకి వ్యాక్సిన్లు వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు. ఆ వ్యాక్సిన్లను ప్రపంచం ముందుకు తీసుకొస్తూ ఉంటారు. వ్యాక్సిన్లు వాడకపోతే తప్పు అనే ఒక భావనను క్రియేట్ చేస్తారు. సరే, వ్యాక్సిన్ల విషయంలోకి వస్తే ఈవెన్ భారతదేశం మన ఓన్ వ్యాక్సిన్ని మనం తయారు చేసుకున్నాం కాబట్టి మనం బతికి బట్ట కట్టాం. నిజంగా మన వ్యాక్సిన్ తయారు చేసుకోకపోయి ఉంటే ఆ రోజున్న మార్కెట్ అవసరాలకి ఆ రోజు భారత్ ఎట్లాగొట్లా వ్యాక్సిన్ తీసుకోవాల్సింది. అట్లాంటి టైంలో ఏ ఫైజరో లేకపోతే ఏ జాన్సన్ అండ్ జాన్సన్దో లేకపోతే ఇట్లాంటి ఏదైనా వాళ్ళ ఫార్మా కంపెనీస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్లని మన పైన రుద్దే ప్రయత్నం చేస్తే ఈరోజు భారతదేశం దివాళా తీసే పరిస్థితి ఉండేది. సో ఇవన్నీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మారణ హోమం ఇది. ఒక నిజంగా చెప్పాలంటే ఇది ఈ యుగంలో ముఖ్యంగా ఈ గత శతాబ్ద కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద కుట్ర. ఇంత పెద్ద కుట్రని బహిర్గతం చేసినటువంటి తులసి గబాడ్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. అట్లీస్ట్ ఈ డాక్యుమెంట్స్ ద్వారా మొన్నటి వరకు ఎప్స్టైన్ ఫైల్స్ గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఫైల్స్, కోవిడ్ ఫైల్స్ మీద చర్చ జరుగుతుందా? ఈ కోవిడ్ ఫైల్స్కి బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? యాంటనీ ఫౌసీని ఉరి తీస్తారా, జైల్లో పెడతారా, లేదా యాంటనీ ఫౌసీకి సహకరించినటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతారా లేదా? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అమెరికా సమాధానం చెప్పాలి. అండ్ ప్రపంచం ఈరోజు ఈ అంశం గురించి అడగడం మొదలు పెట్టాలి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.